ప్రస్థానం సినిమాలో అనుకుంటా సాయి కుమార్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఎవరికెవరు ఈ లోకంలో పవర్ అనేటువంటి దాని చుట్టూతానే తిరుగుతూ ఉంటుందని. ఇక్కడ ప్రజలు అనేటువంటిది ఒక అస్త్రం, అంటే ఒక రకమైనటువంటి పాయింట్ మాత్రం. ఆ ప్రజల్ని మెప్పించడానికే తప్పించి మనం మాట్లాడేది నిజంగా ప్రయోజనాల కోసం ఆలోచిస్తామా? ఒకళ్ళు చేసిన తప్పుని ఇంకొక ప్రభుత్వాలు ఎందుకు సరిచెయ్యవు? డబ్బు లేదనినా, డబ్బు రాదనినా, లేకపోతే ఇవి వాళ్ళ దృష్టికి రాదా? తెలుగుదేశం చేసిన తప్పుని వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పును వైసీపీ ప్రభుత్వం కొనసాగించినటువంటి అంశం, దానివలన రాష్ట్రానికి జరిగినటువంటి ఒక నష్టానికి సంబంధించినటువంటి ఒక అంశం. విద్యుత్ శాఖకి సంబంధించి యాక్సెస్ పవర్ అనేటువంటి ఒక సంస్థ, ఇది విండ్ ఎనర్జీని ఫ్లో చేసేటటువంటి ప్రాజెక్ట్. దీంతో ఒక ఎంఓయు కుదిరింది. తెలుగుదేశం హయాంలో ప్రారంభమైతే వైసీపీ హయాంలో అది కొనసాగింది. ఇదేంటంటే ఆంధ్ర మొత్తం మీదన ఏదైనా విండ్ పవర్ చేయాలంటే వీళ్ళకే పూర్తి అనుమతి ఇచ్చేశారు. ఈ సంస్థకి విండ్ పవర్ అనేదానికి ఈ సంస్థకి పూర్తి అనుమతి. ఆంధ్రాలో ఇది కనుక విండ్ పవర్ ఎక్కడైనా సరే విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేసి చేయాలి. ఇది 2018 సంవత్సరంలో దీనికి ఖరారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 2018 కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు అనుకుంటా ఓకే చేశారు. వెరీ గుడ్. విండ్ పవర్ చేస్తున్నారా వీళ్ళు? దాని టార్గెట్ 2025 నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి. వాళ్ళకి ఇవ్వబడినటువంటిది కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విండ్ ఎనర్జీ ఏర్పాటు చేసి లైమ్ లైట్లోకి తీసుకురావాలి. అది దశల వారీగా ఏడాదికి 1000 మెగావాట్ల దాకా సెట్ చేసేటట్టు. సీన్ కట్ చేస్తే ఈరోజు వరకు వాడు విండ్ టర్బైన్స్ ఏర్పాటు చేయడు, వాడు ఉత్పత్తి చేయడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. కానీ మొత్తం రాష్ట్రం వాడు రాయించేసుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యుత్తుకు సంబంధించి అనేక సంస్కరణలు చేసుకొచ్చింది కదా. అందులో ఇప్పుడు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి బోల్డ్ అంతమంది ముందుకు వస్తున్నారు, విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కానీ విండ్ పవర్లో ఎవడు కావాలన్నా సరే వీడి దగ్గరికి వెళ్ళాలి, వాడి దగ్గర ఎన్ఓసి తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే వాడికి రాసి ఇచ్చేసాం రాష్ట్రమే. వాడు తయారు చేయడు, వాడు దగ్గర డబ్బులు లేవు. ఆ మాట ఆడు ఒప్పుకోడు, పోనీ వదిలేసుకోడు. ఇక్కడ వాడికి రాసి ఇచ్చేసాం కాబట్టి ఎవడు వచ్చి పెడతానన్నా సరే అక్కడికి పోమంటారు. చివరికి అంతర్జాతీయ కంపెనీ, బ్రిటన్కి సంబంధించినటువంటి ఓటు అనే కంపెనీ, ఆ కంపెనీ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. 1000 కోట్ల రూపాయలు. ల్యాండ్ చూపెట్టండి మేము పెడతాం క్యాష్ అన్నట్టుంది. 1000 కోట్లు వాళ్ళు తయారు చేసి చూపెడతాం అన్నారు విండ్ పవర్. తీరా చూస్తే విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఏం లెక్క చెప్తారు? పరిశ్రమల శాఖ, విద్యుత్ శాఖ వాళ్ళు మీరు వెళ్ళి వాడి దగ్గర ఎన్ఓసి తెచ్చుకోండి అంటారు. వాడేమో వీళ్ళకేం చెప్తున్నాడు? మీరు పెట్టుకోవాలంటే నాకెంత షేర్ ఇస్తారో చెప్పండి అంటాడు. అదేందయ్యా, భూమి నేను కొనుక్కుంటా, డబ్బులు నేను పెట్టుబడి పెడతా, నీది 10 పైసలు లేదు, నీకు వాడెవడో పర్మిషన్ ఇచ్చారు ప్రభుత్వం, తీరా చూస్తే నువ్వేం పెట్టట్లా, నువ్వు పెడతంటే మేము ఇన్వాల్వ్ కానక్కర్లేదు, అప్పుడు నీ దాంట్లో పెట్టుబడి పెట్టి మేము కూడా షేర్ అడిగినా అర్థం ఉంది, లేదా మా దగ్గర నువ్వు షేర్ అడిగినా అర్థం ఉంది, నువ్వు పెట్టవు కదా మాకు, మేము మా డబ్బులతో మేము పెట్టుకునేదానికి నీకు ఫ్రీగా షేర్ ఏంటంటే, లేకపోతే నేను ఎన్ఓసి ఇవ్వను అంటాడు. తద్వారా ఇవాళ వరకు వాళ్ళు అట్లాగే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. స్టిల్ నౌ ఆ సమస్య పరిష్కారం లేదు. అదేంటంటే ఒకవేళ రద్దు చేస్తే ఏమన్నా కోర్టులకు వెళ్తారు? ఎస్ వెళ్తారు. నువ్వు ఇంకోళ్ళకి పర్మిషను, ఎన్నిటికి వెళ్ళలేదు మనం కోర్టులకి. ఇట్లుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల సంక్షేమం అనే దానికి లిటిగేషన్ చుట్టూ చేరుకుని, అమరావతి ఎట్లాంటి దరిద్రపు లిటిగేషను, లేకపోతే ఇదివరకు కేంద్ర సంస్థలు పెడతానంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులకు పెట్టినట్టు రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటిది ఎవరికీ పట్టదనడానికి సాక్ష్యం ఇది.